నియోజకవర్గానికి ఒక ఇద్దరు ముగ్గురు సమన్వయకర్తలను వేసేసి వెంటనే వాళ్ళ మధ్య పోటీ పెట్టి కొన్ని కోట్లు వాళ్ళతో ఖర్చు పెట్టించి లాస్ట్ మినిట్లోనేమో ఇంకో మిగతా కోఆర్డినేటర్స్ కూడా చెప్పకుండా ఏవో టిక్కెట్లు ఇచ్చేస్తూ ఉంటారు. ఆయన ఒక నియంతలా వ్యవహరిస్తారు జగన్ గారు. ముఖ్యంగా ఆ పార్టీలో ఇంటర్నల్ డెమోక్రసీ కూడా లేదు. దానికి నేనే ఒక మంచి ఉదాహరణ. నేను 2014 ఎలక్షన్స్ ముందు 2 years ముందు నేను ఒక సామాజిక సేవా సోషల్ వర్కర్నండి. ఒక 8,000 పీపుల్కి ట్రైన్ చేసి జాబ్స్ ఇప్పించాను. పెద్ద ప్లాట్ఫామ్ ఉంటుందని మా నియోజకవర్గ ప్రజలు పిలిస్తే రాజకీయాల్లోకి రావడం జరిగింది. జగన్ గారు అప్పుడు నన్ను కోఆర్డినేటర్గా ఇవ్వడం జరిగింది. ఒక మహిళను అయ్యుండి, ఒక దళిత మహిళను అయ్యుండి నాతోని ఒక 2 కోట్ల వరకు ఖర్చు పెట్టించి వేరే వ్యక్తికి టికెట్ ఇచ్చి ఆ టైంలో మరి కనీసం పిలిచి ఒక మహిళని, దళిత మహిళని, ఇంత కొన్ని కోట్లు ఖర్చు పెట్టిన మహిళని పిలిపించకుండా కూడా మాట్లాడడం జరిగిందండి. నన్ను ఒక టిష్యూ పేపర్ లాగా కోఆర్డినేటర్స్ని యూజ్ చేసుకొని వదిలేసే తత్వం అయింది. ఆ తర్వాత మన తెలుగుదేశంలోకి రావడం జరిగింది. సీఎం గారి దగ్గర జాయిన్ అవ్వడం జరిగింది. వచ్చిన తర్వాత సీఎం గారు అప్పుడు ఒకే మాట అన్నారు, అమ్మ ఇంకా మీరు చిన్నవాళ్ళు, మీరు పని చేయండి, ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ అని. ఆ విధంగానే వర్క్ చేశాను. టాలెంట్ని గుర్తించి, ప్రతిభను గుర్తించి ఇక్కడ పదవులు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. మరి అదే రకంగా నాకు రాష్ట్ర మహిళా కమిషన్ మెంబర్ని ఇవ్వడం జరిగింది. ఈరోజు ప్రతిభా భారతి గారిని స్పీకర్ని చేసిన, బాలయోగి గారిని లోక్సభ స్పీకర్ చేసిన, దళితులకి ఇంత పెద్దపీట వేసిందంతా చంద్రబాబు నాయుడు గారేనండి. మరి ముఖ్యంగా 125 సంక్షేమ పథకాలు, దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ పథకాలు, కడుపులోని పడ్డ బిడ్డ దగ్గర నుంచి చనిపోయినంత వరకు ప్రతి ఒక్కరి జీవితానికి కూడా ఒక భరోసా ఇచ్చి, దళితులు కానీ అసలు ఆయన కులం లేదంటారు, అన్ని కులాలని అందరినీ కలుపుకొని వెళ్ళి మరి మాకు దళితులన్న ఫీలింగ్ కూడా మాకు పార్టీలో మేము దళితులు అన్న ఆలోచన కూడా మాకు రావటం లేదు. అంత గౌరవం ఇస్తున్నారు. ఇక్కడ మహిళలకు కూడా అంత గౌరవం ఇచ్చి పెద్దపీట వేస్తున్నారు. అక్కడ జగన్ గారు చూసుకుంటే మరి ఆయన ఒక నియంత. త్వరలోనే ఆయన దుకాణం బంద్ చేసి పార్టీ నియోజకవర్గానికి 25 కోట్లు 30 కోట్లు అడుగుతున్నారట. ఎక్కడండి ఇది? ఎక్కడా చూడలేదు. అంటే రాజకీయాల్లో అంటే ఆయనకు ఒక వ్యాపారం, ఒక వింత పోకడలు. ఎక్కడ దేశంలోని లేని విధంగా ఆయన వ్యాపారం చేస్తున్నారు రాజకీయంతో. కానీ రాజకీయం అంటే ఆ రోజు ఎన్టీ రామారావు గారు చెప్పినట్టు ఒక సంక్షేమం గురించి, ప్రజలే దేవుళ్ళు, సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అన్న ఒక అలాంటి ఆలోచనలు కానీ ఎథిక్స్ కానీ లేని వ్యక్తి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు. మరి మీరు అందరూ కూడా ప్రజలందరూ గమనిస్తున్నారు. త్వరలోనే ఆయన కేల్కతం దుకాణం బంద్ అన్నట్టు ఆ బంద్ చేసుకొని వెళ్ళిపోయే పరిస్థితి త్వరలోనే వస్తుంది. మీరు అందరూ చూస్తారు, మేము కూడా చూస్తాం. వైసీపీలో కార్యక్రమాలు కండి వాళ్ళు మరి పార్టీ ప్రతి కార్యక్రమం కూడా షర్మిల గారు పాదయాత్ర అని భోజనాలు పెట్టండి, మనుషులను తీసుకొని రండి, నెక్స్ట్ ఏమో ఏ కార్యక్రమం అయినా తీసుకొని రండి, మనుషులను తేయడానికి కానీ లారీలు పెట్టడానికి కానీ, ఆ రోజు సమైక్యాంధ్ర సంకారానికి బస్సులు పెట్టి మనుషులను తీసుకొని వెళ్ళడం కానీ, ఇవన్నీ మా డబ్బులు ఖర్చు పెట్టి చేసుకునివే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు న్యూ వేవ్స్. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి.